మీకు వీడియో ఎడిటింగ్ ఇంట్రెస్ట్ ఉండి కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? లైక్ ఎక్కడ స్టార్ట్ చేయాలి? ఏ యాప్స్ నేర్చుకోవాలి? డైరెక్ట్‌గా పీసీ ఆర్ ల్యాప్‌టాప్ అయినా మొబైల్‌లో నేర్చుకోకూడదా? సో, మొబైల్‌లో నేర్చుకుంటే ఎలాంటి యాప్స్ యూజ్ చేయాలి? ఎక్కడ స్టార్ట్ చేయాలనే డౌట్స్ ఉంటుంటాయి కదా! అంటే వీడియో ఎడిటింగ్ ల్యాప్‌టాప్ లేకుండా లేకపోతే పీసీ లేకుండా నేర్చుకోవడం కుదురుతుందా? కుదరదా? మొబైల్‌లో నేర్చుకోవచ్చా అనే టాపిక్ పైన క్లియర్‌గా ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. సో, మీరు కానీ బిగినర్ అయితే వీడియో ఎడిటింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ మీరు కానీ నన్ను ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు మనీష్. అండ్ మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు చూడండి, వీడియోని స్కిప్ చేయొద్దు. నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం వెళ్ళొద్దు. డన్, గాట్ ఇట్. అండ్ ఈ వీడియోలో మీకు ఒక 9 పాయింట్స్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. స్కిప్ చేయకుండా అన్ని 9 పాయింట్స్ చూడండి. ఇందులో ఫస్ట్ వచ్చేసరికి రియాలిటీ చెక్. చాలామంది బిగినర్స్ ఓకే వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేయాలంటే పీసీ ఉండాల్సిందే, హై అండ్ పీసీ ఉంటేనే స్టార్ట్ చేయగలం అనుకుంటారు 100%. ఇది రాంగ్. చాలామంది యూట్యూబ్ క్రియేటర్స్ బిగినర్గా వచ్చేవాళ్ళు, ఇంటర్మీడియట్ స్టేజ్ వరకు బిగినర్గా వచ్చేవాళ్ళు క్రియేటర్స్ కానీ, యాడ్స్ రన్ చేసేవాళ్ళు కానీ, లైక్ స్టార్టప్స్, రీసెంట్గా స్టార్ట్ అయిన ఏజెన్సీస్, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్, వీళ్ళు చాలామంది మీకు మొబైల్లోనే ఎడిట్ చేస్తుంటారు. నేను అందరిని అనడం లేదు, కొంతమంది వరకు మొబైల్ అయితే ఎడిట్ చేసే మీకు వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తుంటారు అనమాట. సో ఇక్కడ మీరు వీడియో ఎడిటింగ్ ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా పీసీకి వెళ్ళకండి. అసలు ఆ వీడియో ఎడిటింగ్ అంటే ఏంటి, ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి, ఎలాంటి టెక్నిక్స్ ఉంటాయి, ఎలాంటివి నేర్చుకొని ఒక్కసారి మొబైల్ ఎడిటింగ్తో స్టార్ట్ చేసి అప్పుడు మీరు పీసీ వర్షన్స్కి వెళ్ళొచ్చు అనమాట. లేదు నా డైరెక్ట్గా పీసీకి వెళ్తానంటే అది మీ ఇష్టం. బట్ యాజ్ ఎ బిగినర్గా నేనైతే ఇలా సజెస్ట్ చేస్తాను. అర్థమైంది కదా? బట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు వీడియో ఎడిటింగ్లో కెరీర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటే మొబైల్తో ఇట్స్ నాట్ పాసిబుల్, మీరు పీసీకి వెళ్ళాల్సిందే. బట్ యాజ్ ఎ బిగినర్గా మీరు మొబైల్ అయితే స్టార్ట్ చేయొచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ అబౌట్ అవర్ పాయింట్ నెంబర్ 1. అండ్ ఇప్పుడు సెకండ్ పాయింట్ వచ్చేసరికి బిల్డ్ మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. వీడియో ఎడిటింగ్ కెరీర్ అనే కాదు, ఏ కెరీర్ అయినా ఒక్కసారి మీరు ఫిక్స్ అయితే నేర్చుకుందామని టూల్స్ ఫిక్స్ చేసుకోండి. ఏ సాఫ్ట్వేర్లో నేర్చుకుందాం అనుకుంటున్నారో నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. అంతేకాని రీల్స్ చూసి మీరు టూల్స్ నుంచి ఇంకో టూల్కి వెళ్ళిపోవడం, లేదా వద్దులే అనుకుని గ్రాఫిక్ డిజైనింగ్కి వెళ్ళిపోవడం, సో అలాంటివి చేయకండి. మీరు ఒకసారి ఫిక్స్ అయితే కూర్చొని నేర్చుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ సెట్ని బిల్డ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మైండ్ని కంట్రోల్ పెట్టుకోండి. అర్థమైంది కదా? మీరు ఒకటి ఫిక్స్ అయ్యారంటే దానికి స్టిక్ అయి ఉండండి. వీడియో ఎడిటింగ్ ఫ్యూచర్ ఉందంటే ఉంది, ఎక్కువ ఆలోచించద్దు. డన్, గాట్ ఇట్. దిస్ ఈజ్ అబౌట్ అవర్ పాయింట్ నెంబర్ 2. అండ్ నౌ కమింగ్ టు ద పాయింట్ నెంబర్ 3, బెస్ట్ యాప్స్ టు లెర్న్ వీడియో ఎడిటింగ్ ఇన్ మొబైల్. ఈ వీడియో కోసమే, ఈ పాయింట్ కోసమే చాలామంది వెయిట్ చేస్తుంటారు అనమాట. నేను ఒక 3 చెప్తా, ఆర్డర్లో చెప్తా, మీరు అలానే నేర్చుకోండి. లేకపోతే డైరెక్ట్గా మీరు థర్డ్ నేర్చుకున్నా పర్లేదు. ఫస్ట్ ఇన్షాట్, సెకండ్ వియర్ నేటర్, థర్డ్ క్యాప్ కట్. అర్థమైంది కదా? సో ఇవి నేర్చుకోండి సరిపోతే. బట్ రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ ఎడిట్స్ అనే కొత్త యాప్ వచ్చింది. ఇన్స్టాగ్రామ్ రీల్స్కి ఒక యాప్ అనమాట, ఎడిటింగ్ యాప్. సో మీరు అది కూడా నేర్చుకోవచ్చు. సో నాకైతే క్యాప్ కట్ ఆర్ వియర్ నేటర్కి స్టిక్ అయిపోండి. ఎందుకంటే ఇక్కడ క్యాప్ కట్ ఆర్ వియర్ అంటున్నా అంటే క్యాప్ కట్ అనేది ఇండియాలో అవైలబుల్ లేదు. సో VPN యూస్ చేయాలి. VPN యూస్ చేస్తుంటే మీకు కొంచెం స్లోగా ఉంటుంది. అండ్ మీరు ఏమైనా గూగుల్లో ఇమేజెస్ ఆర్ వీడియో క్లిప్స్ డౌన్లోడ్ చేసుకుందాం అనుకుంటే VPN ఆన్ చేసి ఉంటుంది కాబట్టి సిగ్నల్ ప్రాపర్గా రాదు. అర్థమైంది కదా? సో VN ఆర్ క్యాప్ కట్ రెండిట్లో ఏదో ఒకటి నేర్చుకోండి. Then these are the mobile apps you should learn in mobile editing. This is about our point number 3. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ సెకండ్ పాయింట్లో యాడ్ చేస్తున్నా. మీరు వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేస్తే అది మొబైల్ అయినా అవ్వచ్చు, పీసీలో ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్ అయినా అవ్వచ్చు. మీరు ట్రాన్సిషన్స్ గురించి, ఎఫెక్ట్స్ గురించి, సౌండ్ ఎఫెక్ట్స్ గురించి, కీ ఫ్రేమ్స్ అంటే ఏంటి, గ్రీన్ స్క్రీన్ ఎలా రిమూవ్ చేయాలి, కలర్ గ్రేడింగ్ గురించి ఒక మంచి నాలెడ్జ్, బేసిక్ నాలెడ్జ్ యాజ్ ఎ బిగినర్గా. సో అండ్ టైపోగ్రఫీ అంటే టెక్స్ట్, అలాంటి ఫాంట్స్ ఇవ్వాలి. సో ఇవి బాగా నేర్చుకోండి. ఇది బిగినర్ లెవెల్ నుంచి ఎక్స్పర్ట్ లెవెల్లో చాలా ఇంపార్టెంట్ ఈ ఆప్షన్స్ అన్ని. అర్థమైంది కదా? బాగా గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ అబౌట్ అవర్ పాయింట్ నెంబర్ 2. ఫోర్త్ పాయింట్, ఈ పాయింట్ కోసం చాలామంది వెయిట్ చేస్తుంటారు, దట్ ఈస్ లెర్నింగ్ రిసోర్సెస్. ఈ మొబైల్ వీడియో ఎడిటింగ్ నేను ఎక్కడ నేర్చుకోవాలంటే ఎక్కడైనా పెయిడ్ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తుంటే అవి పోయి నేర్చుకోవద్దు. అర్థమవుతుందా? పెయిడ్ కోర్సెస్ అనేవి నేర్చుకోవద్దు. రిసోర్సెస్ అన్నీ యూట్యూబ్లో ఉంటాయి. యూట్యూబ్లో, రీల్స్లో, ఇన్స్టాగ్రామ్లో మీకు సిరీసెస్ చేస్తుంటారనమాట, ఫ్రీగా దొరుకుతుంటే అక్కడ నేర్చుకొని ప్రాక్టీస్ చేయండి, యూస్ చేయండి. మీకు అనేది మంచి నాలెడ్జ్ వచ్చేస్తుంది అనమాట. మీకు యాప్ అలవాటు అయిపోయిందంటే అసలు ఏముండదు, చాలా ఈజీ ఉంటుంది. సో మీరు యూట్యూబ్ ఆర్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి నేర్చుకోండి. ఆర్ ఎల్స్ మీరు నా దగ్గర నేర్చుకుందాం అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. నేను ఇన్స్టాగ్రామ్లో ఈ ట్యూటోరియల్స్ చేస్తున్నాను అనమాట, రిలేటెడ్ టు వీడియో ఎడిటింగ్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, పోయి చెక్ చేయండి అండ్ ఫాలో అవ్వండి. సో మళ్ళీ చెప్తున్నా, ఫ్రీగా అయితే నేర్చుకోండి, ఫ్రీ రిసోర్సెస్తోనే నేర్చుకోండి మొబైల్ వీడియో ఎడిటింగ్. గాట్ ఇట్. దిస్ ఈజ్ అబౌట్ అవర్ పాయింట్ నెంబర్ 4. అండ్ నౌ కమింగ్ టు ద పాయింట్ నెంబర్ 5, హౌ టు ప్రాక్టీస్. అలా ప్రాక్టీస్ చేసుకోవాలి. సింపుల్. మీ ఫోన్ ఫ్రంట్ కెమెరా ఆన్ చేసుకొని హారిజాంటల్గా కొన్ని వీడియోస్, వెర్టికల్గా కొన్ని వీడియోస్ రికార్డ్ చేసుకొని మీరు ఏదో ఒకటి మాట్లాడుతూ, ఏదో ఒక టాపిక్ గురించి మాట్లాడుతూ దాన్నే మీరు ప్రాక్టీస్ చేయండి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ వే. దీనికన్నా బెస్ట్ వే అయితే లేదు యాజ్ ఎ బిగినర్. అర్థమైందా? దిస్ ఈజ్ అబౌట్ ఆ పాయింట్ నెంబర్ 5. అండ్ నౌ కమింగ్ టు ద పాయింట్ నెంబర్ 6, హౌ టు క్రియేట్ పోర్ట్ఫోలియో అనేది మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలి. పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోవాలంటే మీరు కొన్ని వీడియోస్ ఎడిట్ చేసి ఉండాలి. ఆ వీడియోస్ ఎలా వస్తే బిగినర్స్కి, క్లయింట్స్ ఎవరు ఉండరు కదా. మీరు యూట్యూబ్కి వెళ్ళి రా ఫుటేజ్ ఫర్ వీడియో ఎడిటింగ్ అని సెర్చ్ చేస్తే చాలా వీడియోస్ వస్తాయి. అన్ని వీడియోస్ ఓపెన్ చేయండి, డిస్క్రిప్షన్లో ఏదో ఒక లింక్ ఇచ్చి ఉంటారు. సో అన్ని వీడియోస్ ఎక్స్ప్లోర్ చేయండి. మినిమం టు మినిమం ఒక 10 వీడియోస్
రా ఫుటేజ్ అనేది దొరుకుతుంది, గ్యారంటీ దొరుకుతుంది. నేనే సెర్చ్ చేసిన నేను నేర్చుకుంటున్నప్పుడు మొబైల్లో. సో చాలా వీడియోస్ ఉంటాయి. సో సెర్చ్ చేసి మీరు ఆ వీడియో క్లిప్స్ని డౌన్లోడ్ చేసి ప్రాక్టీస్ చేసి పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకోండి. గాట్ ఇట్. సో ఇలా మీరు ఒక పర్టికులర్ ప్రొఫెషనల్ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ పోర్ట్ఫోలియోని మీరు పోయి డ్రైవ్ లింక్లో అప్లోడ్ చేయడం కాదు, ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకోండి, లేకపోతే కార్డ్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది, అందులో మీ పోర్ట్ఫోలియోని క్రియేట్ చేసుకుని ఆ లింక్ అనేది మీ క్లయింట్స్కి షేర్ చేయండి. అర్థమైందా? కార్డ్, CARRD. Done. Got it. This is about our point number 6. And now coming to the point number 7, how to get clients. అలా వస్తారు, నేర్చుకుని కూర్చుంటే రారు, నేర్చుకుని మీ పర్సనల్ అకౌంట్లో స్టోరీ పెట్టుకుంటుంటే రారు. DM చేయాలి ఇన్స్టాగ్రామ్లో కొత్త క్రియేటర్స్కి, లేకపోతే రీసెంట్గా స్టార్ట్ అయిన బిజినెసెస్కి మీరు DM చేయాలి. ఎక్కడి నుంచి DM చేయాలి? మీరు కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసి అబౌట్ దిస్ వీడియో ఎడిటింగ్, అంటే మీరు చేసిన వర్క్స్ చూపించుకోవడం, లేకపోతే మీరు ఆడియన్స్కి నేర్పించడం. సో ఇలాంటి వీడియోస్ చేసి ఒక ప్రొఫెషనల్ అకౌంట్ క్రియేట్ చేసుకుని కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేస్తే అప్పుడు మీకు క్లయింట్స్ అనేది కొంచెం ఈజీగా వస్తారన్నమాట. సో స్టార్ట్ కంటెంట్ క్రియేషన్ టు గెట్ క్లయింట్స్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వే ఇన్ 2025 అండ్ 2026, 2027. అర్థమైందా? సో కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయండి. దిస్ ఈజ్ అబౌట్ అవర్ పాయింట్ నెంబర్ 7. అండ్ నౌ కమింగ్ టు ద 8th పాయింట్ ఇన్ దిస్ వీడియో, వెన్ టు స్విచ్ టు PC ఎడిటింగ్. అంటే ప్రీమియర్ ప్రోకి ఎప్పుడు షిఫ్ట్ అవ్వాలి ఈ ఫ్రమ్ మొబైల్ ఎడిటింగ్ అని. మీరు మొబైల్ ఎడిటింగ్లో CapCutలో బాగా ఎడిట్ చేస్తున్నారు, కపుల్ ఆఫ్ క్లయింట్స్కి యాజ్ ఎ ఫ్రీలాన్సర్గా వర్క్ చేస్తున్నారు, లేకపోతే వర్క్ చేయకపోయినా బాగా నేర్చుకున్నారు, మీరు ఈజీగా చేయగలుగుతున్నారు అన్నప్పుడు మీరు ఈ PC వర్షన్స్కి షిఫ్ట్ అవ్వండి అనమాట. మీరు మ్యాక్ అయితే ఫైనల్ కట్ ప్రో, ఆర్ ఎల్స్ నార్మల్ విండోస్ అయితే ప్రీమియర్ ప్రో అనమాట. మ్యాక్లో కూడా మీరు ప్రీమియర్ ప్రో అనేది యూస్ చేసుకోవచ్చు. గాట్ ఇట్. ఫస్ట్ ప్రీమియర్ ప్రో ప్రొఫెషనల్ లెవెల్లో నేర్చుకోండి. వీడియో ఎడిటింగ్ చాలా ఇంపార్టెంట్ అండ్ మోర్ దెన్ ఎనఫ్. దీని తర్వాత ఇంకా ప్రొఫెషనల్గా మీరు కలర్ గ్రేడింగ్ చేయాలనుకుంటే DaVinci Resolve సాఫ్ట్వేర్ నేర్చుకోండి. డన్. ఆ తర్వాత కొంచెం ఇంక్లూడెడ్ ఉండేది మోషన్ గ్రాఫిక్స్. అంటే ఒక ప్రొఫెషనల్ వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు మోషన్ గ్రాఫిక్స్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనే సాఫ్ట్వేర్ చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ 3 సాఫ్ట్వేర్స్ బాగా ప్రొఫెషనల్ లెవెల్లో నేర్చుకోండి. ప్రీమియర్ ప్రో, DaVinci Resolve, ఆఫ్టర్ ఎఫెక్ట్స్. కానీ స్టార్ట్ విత్ ప్రీమియర్ ప్రో, ఆ తర్వాత DaVinci Resolve, ఆ తర్వాత గో ఫర్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్. ఎందుకంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేది కొంచెం కష్టం, ప్రీమియర్ ప్రో కూడా కష్టమే, బట్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్తో పోలిస్తే కొంచెం ప్రీమియర్ ప్రో ఈజీ. అర్థమైంది కదా? సో ఇలా ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఫస్ట్ వీడియో ఎడిటింగ్ మొబైల్లో స్టార్ట్ చేసి ఆ తర్వాత మీకు మంచి స్కిల్ వచ్చింది అనుకుంటే, మీకు మంచి నాలెడ్జ్ వచ్చిన తర్వాత మీరు PCకి కన్వర్ట్ అవ్వండి. ఎందుకంటే మీకు మొబైల్లో ఏమి ఇయర్స్ పట్టదు నేర్చుకోవడానికి, చాలా ఫాస్ట్గా నేర్చుకుంటారు ఈజీగా. 1 మంత్లోనే మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది. 1 మంత్ కూడా అక్కర్లేదు కొంతమందికి అయితే. గాట్ ఇట్. దిస్ ఈజ్ అబౌట్ అవర్ 8th పాయింట్. అండ్ ఇప్పుడు 9th పాయింట్కి వచ్చేసరికి కంక్లూజన్. నా వ్యూ చెప్తా, క్లియర్గా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మీ యాప్ స్టోర్ లేదా ప్లే స్టోర్కి పోయి CapCut యాప్ డౌన్లోడ్ చేసి నేర్చుకోండి, యూస్ చేయండి. VPN ఆన్ చేసి యూస్ చేసుకోవాలన్నమాట. సో VPN కూడా ఇన్స్టాల్ చేసుకొని యూస్ చేయండి. CapCutలో మంచి నాలెడ్జ్ అనేది చాలా ఈజీగా, చాలా ఫాస్ట్గా వస్తుంది అనమాట. అలా ప్రాక్టీస్ చేస్తుంటే, ఎందుకంటే అందరి చేతిలో మొబైల్స్ వాడుతూ ఉంటారు కాబట్టి CapCut స్టార్ట్ చేసి యూస్ చేయండి. మీకు కొంచెం అలవాటు అయిన తర్వాత ఏం చేస్తారంటే క్లయింట్స్ వస్తే ఓకే, క్లయింట్స్ రాకపోతే కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయండి. కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేస్తే మీకు క్లయింట్స్ ఈజీగా వస్తారు అనమాట. అర్థమైంది కదా? మీకు స్కిల్ అనేది ఉండాలి. ఈజీ అంటే స్కిల్ ఉంటేనే వస్తారు. సో అలా మీరు స్లోగా ఈ ప్రీమియర్ ప్రోకి స్విచ్ అయిపోండి, PC ఎడిటింగ్కి. ప్రీమియర్ ప్రో బాగా ఎక్స్పర్ట్ లెవెల్లో నేర్చుకోండి, విచ్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. ఆ తర్వాత ప్రొఫెషనల్ లెవెల్లో కలర్ గ్రేడింగ్ చేయాలంటే గో ఫర్ DaVinci Resolve సాఫ్ట్వేర్. డన్. గాట్ ఇట్. మీరు కలర్ గ్రేడింగ్ ప్రీమియర్ ప్రో కూడా చేయొచ్చు, కానీ DaVinci Resolve ఈజ్ మెయిన్గా ఎక్కువ మంది యూజ్ చేసేది ఈ కలర్ గ్రేడింగ్ అనమాట. అండ్ థర్డ్, ఇంకా నెక్స్ట్ లెవెల్ పోవాలి, మోషన్ గ్రాఫిక్స్ ఇంక్లూడ్ చేయాలి మీ వీడియోస్ అనుకుంటే లర్న్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్. ఇది కొంచెం టైం పడుతుంది అనమాట, అంత ఈజీ కాదు. సో ప్రీమియర్ ప్రో కూడా ఏమి ఈజీ కాదు, DaVinci Resolve కూడా ఈజీ కాదు, బట్ వీటితో పోలిస్తే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇంకా కష్టం. సో ఇలా ఈ వేని ఫాలో అవ్వండి. అర్థమైంది కదా క్లియర్గా? అండ్ ఇవన్నీ నా సజెషన్స్ మాత్రమే, మీ ఇష్టం, మీరు ఎట్లా స్టార్ట్ చేస్తారో అది మీ ఇష్టం. జస్ట్ నేను సజెషన్స్ ఇస్తున్నా, ఫైనల్ డెసిషన్ టోటల్ డిపెండ్స్ ఆన్ యూ. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియోని ఇక్కడ వరకు చూస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్. వీడియోని లైక్ చేయకుండా వెళ్ళొద్దు అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్. విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్, బై బాయ్.